విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్ఓపి సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలో పేపర్ క్లౌడ్ పేలుడు జరిగిందన్నారు. చనిపోయిన వారికి 1 కోటి ఆర్థిక సాయం, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు అందిస్తున్నామన్నారు. 2019-24 మధ్య 119 ప్రమాదాలు జరిగాయని, 5 ఏళ్లలో మొత్తం 120 మంది చనిపోయారని తెలిపారు. కంపెనీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నారు. భద్రతకు పరిశ్రమ యాజమాన్యాలు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ఎసెన్షియా రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీ అని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంలోనూ అంతర్గత సమస్యలు ఉన్నాయన్నారు చంద్రబాబు. రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని తీసుకొచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఎయిదర్ పొల్యూషన్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆర్ లేబర్, ఆర్ బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ, వీళ్ళు 5 కూడా కంబైన్డ్గా వెళ్ళి, ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి, వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి, టీమ్గా వెళ్ళాలి. అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీలు లేదు. ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమన్నారు ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని. ఒక సిస్టంలోనే వస్తుంది. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు